వీడియోలు ఉన్నాయి, నా దగ్గర ప్రూఫ్ ఉన్నదన్నా. లేకపోతే నేను రాకపోతుంటే రేపు పొద్దున నన్ను ఇంకేం చేస్తాడో అని చెప్దామని వద్దామనుకున్నా అన్న. ఆ మాట ఆయననే చెప్పించిండు అన్న, ఆయననే చెప్పించిండు. ఆయన చెప్పమంటే చెప్తావా అంటే నా పరిస్థితి ఇది ఉన్నమ్మా, దండం పెడతామ్మా, కాళ్ళు మొక్తామ్మా, నేను పెళ్లి చేసుకున్నామ్మా, నేను నిన్ను వదిలిపెట్టమ్మా అని ఇన్ని రకాలుగా నన్ను నానా రకాలుగా హింస పెట్టిందన్న. వాసన్నకు కూడా తెలుసు అన్న. అన్న వాసన్నకు కూడా తెలుసు అన్న, రమణన్నకు కూడా తెలుసు అన్న. నేను ఒప్పుకోలేదన్నా, నేను కూడా ఒప్పుకోలేదన్నా. ఎందుకు వింటలేరన్నా నా మాట? నేను ఒప్పుకోలేదన్నా. నన్ను బ్లాక్ మెయిల్ చేసిందన్నా అన్న. ఆయననే నన్ను మీ మాట మీ గౌరవం చూసి నేను ఇన్ని రోజులు ఊకున్నా అన్న. నేనేం మాట్లాడకుండా ఏమనుకున్నా అన్న. ఆ మాటలన్నీ నిన్న రికార్డింగ్ చేసిన అన్న నిన్న చేసిండు. ఒట్టేయలేదన్నా, నేనే ఒట్టేసిన అన్న. నేను ఒట్టేయలేదేమేయలేదన్నా. నన్ను నానా రకాలుగా హింస పెడతానన్నా. నాకు కానక గండం ఉన్నదన్న. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అన్న? కలిసినప్పుడు మాట్లాడతారా అన్న? నేను గింతగానని చెప్తా అంటే కలిసినప్పుడు మాట్లాడతా అంటానన్నా. తర్వాత